ఈనాడు పేపర్లో బ్యానర్ ఐటము నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులతోనే సమావేశమయ్యారు. 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, అమరావతి రైతులకు టైం ఇవ్వలేదు, కనీసం కలిసి సమస్య చెప్పుకునే అవకాశం ఇవ్వట్లేదని విమర్శలు వచ్చినాయి. వాళ్ళు ఒక ఉద్యమానికి పిలిపించారు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి. దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చ కాస్త గవర్నమెంట్ మీద చంద్రబాబు నాయుడు గారి పైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని మరి ఎవరు చెప్పారు కానీ పిలిపించి మాట్లాడారు మొత్తానికి. కానీ మాట్లాడింది వాళ్ళ సమస్యలు వినటానికో, వాళ్ళ గోడు వినటానికో, లేకపోతే సిఆర్డీఏ అధికారులు వ్యవహరిస్తున్న తీరు వీళ్ళని చిన్నచూపు చూస్తున్నది, అవమానకరంగా చేస్తున్న విషయం గురించి మాట్లాడటం కంటే దాంతోపాటు సమస్యలని విన్నారు. కానీ ఇంటూ చివరికి వాళ్ళకే ఉల్టా ప్రశ్నలు వేసినట్టు ఉంది. భూ సమీకరణ తప్పనిసరి రెండో దశ అంటూ ఈనాడు పేపర్లో బ్యానర్ ఐటమ్ ఒక బ్లాక్ మెయిలింగ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఉంది. ఆ పదాలు చూస్తే ఆయన మాటలు ఇక్కడ రాశారు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. రాజధాని నగరం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలా లేదా మున్సిపాలిటీగా మిగిలిపోవాలా? అమరావతి నష్టపోతే మీరు నష్టపోతారు. సూటిగా బెదిరించినట్టు చెప్పారు. అమరావతి నష్టపోతే మీరు నష్టపోతారు. అమరావతి మున్సిపాలిటీగా ఉండాలా లేదా అభివృద్ధి కావాలా? ఒక ఇంటర్నేషనల్ స్థాయి రాజధాని కావాలంటే మీ చేతుల్లోనే ఉంది. మీరు మళ్ళీ భూములు ఇస్తే తప్ప అది నేను చేయలేను అనే ఒక చెప్పే పద్ధతిలో మీరు నష్టపోతారు మీరు భూములు ఇవ్వకపోతే. ఇప్పుడు భూములు ఇవ్వాల్సిన రైతులను కూడా మీరే కన్విన్స్ చేయాలనే ఒక పద్ధతిలో చెప్పిండు. చెప్తూ ఇంకొక కండిషన్ కూడా పెట్టారు. అమరావతి ఉద్యమాన్ని 5 సంవత్సరాల పాటు ఐక్యంగా చేశారు. ఒకటే జేఏసీగా ఉండి, కాబట్టి ఒకటే జేఏసీగా అండి. చిన్న చిన్న జేఏసీలు పెట్టి యూట్యూబ్లలో వీడియోలు పెట్టి మిస్గైడ్ చేయొద్దు, అపార్థం చేసుకోవద్దు. ఒకటే జేఏసీగా ఏర్పడండి, దాన్ని అభివృద్ధి చేసి అసోసియేషన్, అమరావతి అభివృద్ధి అసోసియేషన్గా పెట్టుకోండి అని చెప్పి ఒక విధంగా వాళ్ళని మౌల్డ్ చేసే కార్యక్రమం, వాళ్ళని కన్విన్స్ చేసే కార్యక్రమం చేసినట్టు చివరికి బ్లాక్ మెయిలింగ్ కూడా చేశారు. మీరు భూములు ఇస్తే తప్ప లేదు అని చెప్పి. దీనికోసం కాదు వాళ్ళు కోరుకుంది. భూములు ఇవ్వటం, భూములు తీసుకోవటం అనేది గవర్నమెంటు మిగతా ఇవ్వాల్సిన రైతుల మధ్యలో జరిగేది. ఇచ్చిన రైతులకు సంబంధించి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు దాదాపు 28,000 మంది రైతులు. వాళ్ళ సమస్య, వాళ్ళకున్న బాధ, వాళ్ళని సిఆర్డీఏ నువ్వు భూములు ఎవరికి ఇచ్చిన వారిని అడుగుపోయి, లేదంటే ముఖ్యమంత్రిని కాదు మాకెందుకు అడుగుతున్నావు అని వాళ్ళు ఇచ్చే దరఖాస్తును కూడా బుట్ట దాఖలు చేసే పరిస్థితి. దానిపైన వాళ్ళు ఆవేదన చెప్పారు. ఈ అంత ఎపిసోడ్లో అసలు ఆ రాజధానిని పార్లమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు అంటే ఇప్పుడు గుర్తింపజేస్తా నేను మాట్లాడతా కేంద్రంతో ఇప్పుడు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 19 మధ్యలో గుర్తించలేదు. ఇప్పుడు 18 నెలలు అయింది. అప్పటికిప్పటికి తేడా అయిందంటే ఇప్పుడు మన ఎంపీలతోనే, ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం నిలబడింది. ఇప్పుడు ఒక మాట చెప్తే అయిపోద్ది. ఎందుకు చేయట్లేదు? అది ఒక ఎలక్షన్ ఎజెండాగా ఉంచుకోవడానికా? రైతులు అడిగేదాకా గుర్తింపు సంబంధించి మీరు ఇప్పుడు ఉత్తరం రాయండి, కేంద్రాన్ని అడుగుతాం, ఇప్పుడు మాట్లాడతాం అని ఇప్పుడు చెప్పే పరిస్థితి అంటే మీ కమిట్మెంట్ ఏందనేది రైతులు కొంత అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి. ఇది అమరావతికి సంబంధించి సాక్షాత్ మళ్ళా ఎక్కడో వేరే పేపర్లో రాయలే, ఈనాడు పేపర్లో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని సమర్థించే పత్రికలో అమరావతి నష్టపోతే మీరు నష్టపోతారు, నాకేం నష్టం కాదు, భూములు ఇచ్చిన వాళ్ళు మీరే నష్టపోతారని సింపుల్గా చెప్పేసింది. మున్సిపాలిటీ కావాలన్నా అభివృద్ధి కావాలన్నా అది మీ చేతిలో ఉందని చివరికి చేతులు ఎత్తేసే కార్యక్రమం, బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం లెక్క ఉంది. ఇది ఒక వార్త